అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందాం. పెన్షన్ సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో, వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ, మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్ అనేది ఎప్పుడొస్తదని చెప్పేసి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఎందుకంటే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాల్లో చూసుకుంటే ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద పెన్షన్‌దారులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందనుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే వృద్ధాప్య అలాగే వితంతువుల పెన్షన్‌ల కింద రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 మొత్తంగా 22,000 కోట్లయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఇంకో శుభవార్త చెప్పిందనమాట. అలాగే రేషన్ గానీ, పెన్షన్ గానీ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చనమాట. అంటే మీరు ఒక ఊర్లో ఉన్నారు. తర్వాత కానీ పెన్షన్ ఇచ్చే సమయానికైతే మీరు లేకపోతే మీరు వేరే దిక్కులుంటే అక్కడికెళ్ళి కూడా తీసుకోవచ్చనమాట. మీ యొక్క పెన్షన్ కార్డ్ సంబంధించి ఈ యొక్క సదుపాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. ఇదొక శుభవార్తనే చెప్పాలి పెన్షన్‌దారులకు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ అంతా కూడా ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మన యొక్క వారంలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఎప్పుడెప్పుడు వేస్తారని చెప్పి. ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపట్టి మనకి ఈ యొక్క వారంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా మనకి త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందండి. సో, ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.